యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆలేరు మున్సిపాలిటీ. ఆలేరు మున్సిపాలిటీ అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆలేరు అంటే యాదాద్రి జిల్లాలో ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డు మున్సిపాలిటీలో మొదటి వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి గారు బరిలో ఉంటున్నారు. చింతలపని సునీత గారు గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గా గెలిచినటువంటి సునీత గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మొదటి వార్డును అభివృద్ధి పరిచారు. తన సొంత నిధులతో కూడా ఎంతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలేకు అత్యంత ఆప్తుడు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగాయి. చూసుకుంటూ పోతే ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, ఇంకెన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాయంటారు. సునీత మనతో ఉన్నారు. సునీత గారు చెప్పండి, ప్రధానంగా 1వ వార్డును ఇప్పటికే ఎంతో అభివృద్ధి పరిచారు. మళ్ళీ మీకు మహిళగా అవకాశం వచ్చింది. మీ ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? మీరు వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ ని. అప్పుడు కూడా నేను చాలా వరకు ఒక 80 లక్షల వర్క్ చేయగలిగిన, అధికారం లేకున్నా గానీ అపోజిషన్ లో ఉండి నేను గెలిచిన దాన్ని ఒక్కదాన్ని అయినా గానీ ఎంపీ సహాయ సహకారాలతోటి అప్పుడు వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు నేను చెప్పిన, నాకు ఇక్కడ సహాయం ఎవరు చేయట్లేరు, నేను ఒంటరిగా అయిపోయినా, నా ఒంటరితనానికి ఎవ్వరు కూడా ఇవ్వట్లేరు, ఏదన్నా అంటే నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు, మా దాంట్లోకి వస్తే మేము ఇస్తాము అనే మాట కూడా అన్నారు. అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఏ తల్లికి మనం పుట్టినామో ఆ తల్లి పేరే ఉండాలి కానీ వేరే దానికి రావద్దు, వస్తే విలువ ఉండదు, నేను ఇంట్లోనే ఉండి కొట్లాడి చేసుకుంటా అనే ఉద్దేశంతో వాళ్ళకు స్పష్టంగా అదే మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఎవ్వరు అడగలేదు. కానీ ఇట్లా ఇబ్బంది పెడితే ఇయ్యరు అనే ఉద్దేశంతో కూడా నన్ను 2-3 ఏళ్ల వరకు ఎట్లాంటి వర్క్ జరగనీయకపోయేటోసారి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు, ఎంపీ గారు వచ్చినప్పుడు నాకు ఇట్లా జరుగుతుందన్న నా పరిస్థితి ఇది, ఒక్క వర్క్ కూడా చేయలేకపోయినా, నేను మళ్ళీ రేపు ప్రజలలోకి పోవాలి అంటే ఎట్లా పోవాలి, నాకు ఇది అనేటోకి ఆయిలన గారు అప్పుడు కూడా వచ్చినప్పుడు మన పార్టీ వచ్చిన తర్వాత చేసుకుందాం అన్నారు. ఎంపీ గారు కూడా నాకు కొన్ని నిధులు రావడం జరిగింది. అప్పుడు కూడా నేను వర్క్ చేసిన, తన సొంత పైసలు పెట్టుకొని కూడా కొన్ని వర్కులు చేసిన తర్వాత ఆయిలన్న గారు వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ 5 సంవత్సరాలల్లా 80 లక్షల వర్క్ చేయగలిగిన, ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక 10 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పియగలిగిన, మళ్ళీ ఇప్పుడు మొన్న 30 ఇండ్లు మీరు గెలిపిస్తే నీకు 30 ఇండ్లు ఇస్తాక అని చెప్పి అందరికి హామీ ఇచ్చిండ్రు. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా హామీ ఇచ్చిండ్రు మొన్న ఆయలన ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళందరూ నాకు ఇప్పుడు ఒకటే, నువ్వు గెలిస్తే నీకు మళ్ళీ కౌన్సిలర్ గా ఎవరైనా గెలిచిన తర్వాత ఒక్క పని చేద్దాము అన్నా గాని లేకుండా నీకు ఎంత వర్క్ కావాలనో 100 కోట్లు అంటే నీకు ఇస్తా. సునీత గారు, మీరు చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను అనగార్చారు, నేను ఒక్కరినే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను, అప్పుడు అభివృద్ధి చేయకుండా కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీర్ల ఐలే గారు అధికారంలో లేనప్పుడు కూడా కొన్ని పనులు చేశాను, మీ సొంత నిధులతో చేశారన్నారు కదా. ప్రధానంగా మీ వార్డుకు సంబంధించి ఏ పనులు చేశారు, ఇంకా ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి? సిసి రోడ్లు చేసిన, సైడ్ డ్రైన్లు చేసిన, యూజిడీలు చేసిన, కరెంటు పోల్లు ఇక్కడ నుంచి మన బైపాస్ లో దుర్గమ్మ గుడి వరకు పోవాలంటే మొత్తం చీకటి ఉండే, అక్కడ మొత్తం పోల్ వేయించిన, ఇక్కడ ఎక్కడ పోల్ అవసరము అంటే కూడా అక్కడ తన సొంత నిధులతోటి, పోల్లకైతే తన సొంత నిధులతోటి పోల్ వేయించిండ్రు, వైర్లు గుంజిచ్చిండ్రు. అన్నిటికీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా గానీ నేను వెనకపోకుండా పని చేయించగలిగిన. ఇప్పుడు కూడా ఇంకా ఇంతకుముందు అధికారంలో లేనప్పుడే నేను చేసిను అంటే అధికారంలో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరూ తోటి నేను ఎంతవరకైనా ఫండ్ తీసుకొచ్చి చేస్తా అన్న నమ్మకం నాకుంది. అందుకే అందరికి ఒకటే మనవి చేసుకుంటున్నా, చేతి గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. నాది బ్యాలెట్ పేపర్ లో 3వ నెంబర్ పైన చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నా. చూస్తున్నాం 2 సార్లు మహిళగా అవకాశం రావడం వల్ల
తన భార్యను ఒకసారి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో భార్య నిలబెట్టి గెలిపించుకున్నారు. మళ్ళీ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వ వైపు బీలైలేకు అత్యంత ఆప్తుడు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే తెలియని వారు ఉండరు. ఈ కాలనీకి సంబంధించి అభివృద్ధి పరుస్తాను, ఆలేరులో ఒక మోడల్ వార్డుగా దీన్ని తీర్చిదిద్దానంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా మీకు ఐలయ్య గారు అత్యంత ఆప్తుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ ప్రధానంగా మీ వార్డుకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? నేను నా వార్డు ప్రజలకు, ముఖ్యంగా నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారం. నేను గతంలో అవుట్ ఆఫ్ 12 మంది కౌన్సిలర్లకి నేను ఒక్కనే గెలిచిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి. అయినా కూడా నేను ముఖ్యంగా అధికారులతో దగ్గరుండి స్నేహపూర్వకంగా ఉండి దాదాపు నేను 80 నుంచి 90 లక్షల వరకు చేయగలిగిన. నాకు అప్పుడు గోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ గారి సహాయం ఉండే, నాకు బీర్ల ఐలయ్య గారు సహకారం ఉండే. అప్పుడే నేను అపోజిషన్ లో ఉన్నప్పుడే చేయగలిగిన నేను. ఇప్పుడు అధికారం ఉంది నాకు, గవర్నమెంట్ మాది ఉంది. మాకు బీర్ల ఐలయ్య గారు డైనమిక్ మా విప్ ఉన్నాడు, డైనమిక్ లీడర్ మాకు కాబోయే మంత్రి. అలాగే మా చామల కిరణ్ అన్న యంగ్, అండ్ మా వెంకన్న మొదటి నుంచి వెంకన్నకు ప్రియ శిష్యుని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రియ శిష్యుని. అలాగే నేను సీఎం దగ్గర కూడా వెళ్తుంటాను అన్న వీళ్ళతోని. సీఎం కూడా గెలుచుకొని రారా అంటాడు, గెలిపించుకొని రండి, గెలిపించుకొని వస్తే ఇది ₹1 పని లేకుండా ఈ 5 సంవత్సరాలలో నెక్స్ట్ ఏ కౌన్సిలర్ వచ్చినా కూడా ₹1 పని లేకుండా 100% చేపిస్తాను నేను. ఇది హామీ ఇస్తున్నాను నేను, ప్రెస్ ముందు నేను హామీ ఇస్తున్నాను మా ప్రజలకి. అలాగే నేను కొన్ని విషయాలు అంటే నేను విమర్శను కాదు, నేను వాస్తవాలు చెప్తున్నాను. నేను ఆలేరులో డంపింగ్ యార్డ్ లేదు. డంపింగ్ యార్డ్ లేకపోయే వరకు మంచి మా వాగు తాగే నీళ్ళు మాకు అవి. ఆలేరు వాగు అంటే దుర్గమ్మ గుడి ముందట, దాన్ని డంపింగ్ యార్డ్ చేశారు గత పాలకులు. గత 5 సంవత్సరాలు ఎవరైతే చైర్మన్ ఉండో, గత 10 సంవత్సరాలు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉండో వాళ్ళు చేసిన అది దుర్వినియోగం. అది అంత దాన్ని ఏం చేసినట్టు పొల్యూషన్ చేసిన బాగా. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఆలేరులో జరగలేదు. మీరే చెప్తున్నారు ఆలేరు మున్సిపాలిటీ ఇంతవరకు కూడా ఒక డంపింగ్ యార్డ్ లేదంటారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఈ 2 నెలల కాలంలో అధికారంలో కొనసాగుతున్నారు, ఎన్నో పథకాలు చేస్తారు కదా, మరి ఆలేరులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారా? డంపింగ్ యార్డ్ అన్న హామీ ఇచ్చిండు. ఆల్రెడీ 2 ఎకరాలు కూడా ఎంఆర్ఓ గారు దాని మీద మనకు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి కొత్త పాలక మండలం డంపింగ్ యార్డ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నా ముఖ్య సమస్య, మా ఆలేరు ఫస్ట్ వార్డుకి శ్మశాన వాటిక లేదు. గత ప్రభుత్వంలో అనితా రామచంద్ర గారు కలెక్టర్ ఉన్నప్పుడు కూడా వాగులోకి వచ్చి చెక్ చేసి చూసినారు, శాంక్షన్ ఇచ్చారు. కానీ కొంతమంది పాలకులు అంటే గత బీఆర్ఎస్ పాలకులు దాన్ని కానియలేదు. ఎందుకు వీనికి పేరు రావాలనే ఉద్దేశం మీద కానియలేదు. నేను దానికి కూడా హామీ ఇస్తున్నాను, 100% అన్నతో మాట్లాడి అది కూడా చేపిస్తాను నేను. ఇప్పుడు కూడా నేను శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టినాం. వాగులో ఉన్న డంప్ చెత్త మొత్తం తీస్తున్నాము. అది అన్నగారు కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తున్న పని. అది కోతుల బెడద ఒకటి ఉంది. ఆ కోతుల బెడద ఇప్పుడు లేదు, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు మాకు రుద్దుతున్నారు. అది మేము వచ్చి ఓన్లీ 2 ఇయర్స్ 2 సంవత్సరాలు అవుతుంది మేము. అది కూడా సమస్య కొత్త మున్సిపాలిటీ రావగానే తీర్మానం చేపిస్తాను నేను. తీర్మానం చేపించి ఖచ్చితంగా కోతుల సమస్య కూడా పట్టించి అడవిలో విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను నేను. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, సునీత గారు, చివరిగా మీరు మీ యొక్క వార్డు సభ్యులకు ఎలాంటి హామీలు ఇస్తారు? ఎందుకంటే ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తారు కదా, మరి దానికి సంబంధించి మీ వార్డు సభ్యులకు ఎలాంటి ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి, మహిళా శక్తి పథకాలకు సంబంధించి ఇలాంటి అన్ని కూడా సంక్షేమ పథకాలు వారికి చేరే విధంగా మీరు కృషి చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. మొన్ననే అన్న డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఫస్ట్ వార్డ్ లో డోర్ టు డోర్ 100% తిరిగిండు. తిరిగినప్పుడు ఇమీడియట్ గా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ చేసిండు. అని ఇక్కడ ఉన్నప్పుడే ₹5 లక్షల ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ చేసిండు. అంటే వేరే కుల సంఘాలకు కూడా అన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే స్థలం ప్రాబ్లం ఉంది, ఆ స్థలం చూసుకుంటే సీలింగ్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తా అన్నాడు. అన్న హామీ ఇచ్చిన ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి మీకు. గతంలో వితౌట్ పర్మిషన్ అండర్ పాస్ చేసి కొంచెం తవ్వి వదిలేసారు. అది పర్మిషన్ లేదు, టెండర్స్ లేదు, డిపిఆర్ లేదు, ఏం లేదు. అన్న గెలిచిన తర్వాత అండర్ పాస్ ను శాంక్షన్ చేయించి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. రేపు మాపు ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది. మేము మా పార్టీ 6 పథకాలు ఏదైతే పెట్టిందో మాది, అందులో ఆల్మోస్ట్ ఉచిత కరెంటు, సన్న బియ్యము, మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ, ₹500 గ్యాస్, ఆల్మోస్ట్ మేము చెప్పినవన్నీ చేసినాము. రైతు భరోసా కూడా 6,000 ఇస్తున్నాం. వాళ్ళు 5,000 ఇచ్చేది, మేము ఎకరానికి 6,000 ఇస్తున్నాము. ఇప్పుడు అన్న కూడా నేను సీఎం గారు రాగానే ప్రకటించారు, రేపు మున్సిపల్ ఎలక్షన్ కావాలని రైతు భరోసా ఇస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ. ఇంకా ముఖ్యంగా ఐలన్న గురించి 2 మాటలు చెప్పాలి నేను. ఐలన్న గత 5 సంవత్సరాల నుంచి, కరోనా దాదాపు 7 సంవత్సరాల నుంచి, కరోనా టైంలో కూడా అన్న ఇంట్లో ఉండలేదు, మమ్మల్ని ఉండనియలేదు. కరోనా పేషెంట్ల చుట్టే తిప్పిండు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్ని ప్రతి ఒక్కటి అన్న సప్లై చేసిండు. అన్న మేము ఉన్నాం. ఈ రోజు ఆ అన్న మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. ఎందుకనంటే అలాంటి లీడర్ దొరకడు. ఆయన ప్రజల మనిషి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల గురించి తాపత్రయం. ఇప్పుడు రాత్రి 12 గంటల కానీ ప్రజల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. అలాంటి లీడర్ ముందటున్నాడు. కాబట్టి నేను 100% ఆలేరు ఒక్కటే వాడని చెప్తలేను. నేను
నన్ను గెలిపిస్తే ఆలేరు 12 వార్డులలో అన్నతో కొట్లాడి 12 వార్డులలో 5 సంవత్సరాలలో ఎక్కడ ఒక్క రూపాయి పని లేకుండా చేపించే బాధ్యత నాది. చూస్తున్నాం చింతలపల్లి సునీత శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే హామీ ఇస్తున్నారు. 1వ వార్డుకు సంబంధించి ప్రతి పేదవానికి నేను సహాయం చేస్తాను, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశాను, ఇప్పుడు ఉన్నటువంటి ఐలయ్య గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళైనా కూడా ఈ కాలనీకి సంబంధించి ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాను, ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమం అందే విధంగా చేస్తానని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు సొంతగా చెప్తున్నారు. అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను మళ్ళీ ఈసారి గెలిపించినట్లయితే అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మోడల్ వార్డుగా చేస్తానని చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్, ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డు.